భారత్ ఒక ఒక వెలుగుతున్నది. ఎక్కడ అనంటే అది వ్యాపారమే కానీ లేకపోతే డిఫెన్స్ సెక్టారే కానీ. సడన్గా ఇజ్రాయెల్ భారత్ని ఎందుకు చూస్ చేసుకుంది అని అంటే ప్రపంచ దేశంలో భారత్ని ఒక పవర్ పైవట్ లెక్క ట్రీట్ చేస్తారు, ఒక ఫల్క్రమ్ లెక్క ట్రీట్ చేస్తారు. సో ఈ డిఫెన్స్ సప్లై చైన్లో నేను భారత్తో చేతులు కలిపితే ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, నేను ఈ భారత్ ఈకో సిస్టంలో ఉంటే అని చెప్పి ఇజ్రాయెల్ కూడా భావించింది. భారత్ అనేది ఇవాళ ఒక కంప్లీట్గా ఒక కొత్త డిఫెన్స్ హబ్ తయారైంది. వెదర్ ఇట్ మే బి లైట్ మెషిన్ గన్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, యుఏవీస్, ఇవన్నీ నిజంగా చెప్పాలంటే ఇంకా 2026 తర్వాత తారాస్థాయికి పోయేటట్టున్నది అని చెప్పి చెప్తున్నారు. మంచి మంచోడికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. దేశ హితంలో ఆలోచిస్తాడు. ఎప్పుడైతే దేశ ప్రేమ దైవ ప్రేమ అవుతుందో ఆబ్వియస్గా ఆ దేశం ప్రాస్పర్ అవుతుంది. చెక్మేట్ తయారవుతుంది. ఇప్పుడు టర్కీ పాకిస్తాన్ ఏవైతే నెక్సెస్ ఉంటుందో దానికి ఇజ్రాయిల్ భారత్ అనేది ఒక చెక్ పాయింట్ అవుతుంది. అబ్సల్యూట్గా భారత్ ఇవాళ చాలా ఓపికగా కూర్చొని ఉన్నది కానీ ధనుష్ పట్టుకొని కురుక్షేత్రంలో నిలబడి ఉన్నది. తన ఘాతక అస్త్రాలతో శాస్త్రాలతో శస్త్రాలతో శత్రు సంహరణ కొరకు శత్రు భయంకరమై నిలబడ్డది. ఇచ్చి పడేస్తున్నాడు మోదీ అమెరికాకు అని చెప్పి ఒక గ్లోబల్ హెడ్లైన్స్ నడుస్తున్నది.